26 సంవత్సరాల నమ్మకం, లక్షలాది సంతోషకరమైన వివాహాలు. తెలుగు మ్యాట్రిమోనీని డౌన్లోడ్ చేయండి. 1000 రూపాయలకి 1,00,000 రూపాయలు. తమిళ సీఎం విజయ్ బంపర్ ఆఫర్. ఇక విషయానికి వచ్చేసరికి ఒక కొత్త ప్రయోగం అయితే సీఎం విజయ్ చేయదలుచుకున్నాడేమో బహుశా. సాధారణంగా సామాన్యుడి పరిస్థితి ఎలాగుంటుంది ఏంటి అంటే, ప్రభుత్వ కార్యాలయాలకు వెళ్ళాలి అంటే, ఆ పని చేయాలి అంటే లంచం లంచం లంచం. దీనితో విసిగెత్తిపోయి ఉంటారన్నమాట. ఒక ప్రక్కన జేబులో డబ్బులు ఉండవు. మరి ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు కావాలి అంటే చేతులు తడపాలి. ఇది ఈ రాష్ట్రం ఆ రాష్ట్రానికి ప్రతి చోట ఉంది. ఈ లంచాన్ని అణగదొక్కాలి అని అనేక రకాలైన ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి. కానీ విజయ్కి ఒక అద్భుతమైన అవకాశం ఇదేంటి అంటే, మొన్న ఓ విధంగా చెప్పాలి అంటే ఫ్లూక్ రేస్ అది. మొన్న ఎలక్షన్ విజయ్ గెలుస్తాడో లేదో తనకే తెలియదు, నిలబడిన అభ్యర్థులకి తెలియదు. పోతే వెంట్రుగా వస్తే కొండ అనే తరహాలో వేశారు. అందుకనే రూపాయి కూడా ఖర్చు పెట్టలేదు. ఇది మంచిదే. సో సాధారణంగా ఇప్పుడు గెలుపొందిన అభ్యర్థులు కనుక డబ్బులు ఖర్చు పెట్టుంటే దాన్ని రికవర్ చేసుకోవడం కోసం అనేక రకాలైన మార్గాలు తొక్కుతారు. కానీ ఇప్పుడు తమిళనాడులో ఉన్నటువంటి ప్రభుత్వానికి అవసరం లేదు. 1. 2, ఈ ప్రభుత్వ ఆఫీసుల్లో లంచాల వసూళ్లను ఆపడానికి ఈ విధంగా పెట్టారు. ఇంతకీ ఏంటి ఆ 1000, 1,00,000 అంటే, ఎవరైనా అధికారి ఒక 1000 రూపాయలు లంచం అడిగాడు అని గనక ఎవరైనా పట్టిస్తే ఆ 1000 రూపాయలకు 1,00,000 రూపాయలు బహుమతి ఇస్తానన్నారు. ఇది ప్రజలకి ఒక బంపర్ ఆఫర్. అంటే ప్రభుత్వ ఉద్యోగులు గజగజలు ఆడిపోవాలి. నిజంగా ఉడుకుతారా? ఆఫ్కోర్స్ వణకొచ్చు. ప్రయత్నిస్తే తప్పులేదుగా. మంచి ప్రయత్నం, మంచి ఆలోచన, ఇంతవరకు బాగుంది. అయితే ఇది కేవలం ప్రభుత్వ కార్యాలయాల్లో, ఎంఆర్ఓ ఆఫీసుల్లోనూ, లేకపోతే ఆర్టీఓ కార్యాలయాల్లో, లేదా కరెంట్ ఆఫీసుల్లో, ఇలాంటి చోట్ల చిన్న చిన్న వాటి దగ్గర 1000 రూపాయలు 500 తీసుకునే వాళ్ళ కోసమే ఇది వర్తిస్తుందా? మరి పెద్ద పెద్ద వాళ్ళు, పెద్ద పెద్ద లంచాలు తీసుకునే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు మీరు అంటే వాళ్ళు ఊహించినట్లుగా ఒక 1000 రూపాయలు, ఒక 2000 రూపాయలు, లేకపోతే ఒక 10,000 లోపు మనం చూస్తూనే ఉంటాం. చెదురుముదురుగా టీవీల్లో రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ విఆర్ఓ అని, లేదా రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ ఎండిఓ అని, లేకపోతే సర్కిల్ ఇన్స్పెక్టర్ అని, ఎస్ఐ అని, అలా చాలామందిని చూస్తూ ఉంటాం. ఓకే, ఫైన్, బాగుంది. ఇవాళ లంచం తీసుకునే వాళ్ళు కూడా ఎంత తెలివిగా ఉన్నారు. సరే, ఇలా అక్కడక్కడ చేసేవాళ్ళు ఉన్నారు, లేకపోలేదు. కానీ ఇంకా పెద్ద స్థాయి వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితులు ఏంటి? ఉదాహరణకి ఒక ఎగ్జాంపుల్ చెప్తా. ఒక పెద్ద కాంట్రాక్టర్ ఉన్నాడు. 1 కోటి రూపాయల కాంట్రాక్ట్ వర్క్ చేశాడు. అతనికి బిల్లు రావాలి. బిల్లు రావాలి అంటే పెద్ద స్థాయి అధికారుల దగ్గర రావాలి. సో ఆయన ఏం చేస్తాడు? అయ్యో భలేవాళ్ళండి, నాకు 10% ఇచ్చేయండి అంటాడు. అంటే 10% అంటే ఎంత అక్కడ? 10 లక్షలు. ఆ 10 లక్షలు ఆయన ఏం చేస్తాడు? డబ్బు రూపాన్ని ఇస్తాడా? అనేక రకాలైన రూపాలు ఉంటాయి. సో ఆ రకంగా చేసుకోవచ్చు. మరి దాన్ని ఎలా అరికడతారు? దీన్ని తప్పు పట్టట్లా. మరి వాటికి కూడా పరిష్కార మార్గాలు ఉంటే బాగుంటుందని చెప్పేసి నా యొక్క అభిప్రాయం. అంటే మనం చిన్న చిన్న బెత్తిలు, ఈ పిత్తపరిగిలి చేపల ఆడి గురించే చూస్తున్నాం. కానీ పెద్ద పెద్ద తిమింగలాలు ఉండే వెనకాల మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇంకా కొన్ని టెండర్లు కట్టబెట్టడం కోసం లంచాలు తీసుకుంటారు. వాళ్ళని ఏ రకంగా చేయాలి? ఇంకొంతమంది బ్యూరోక్రాట్లతో సహా ఇలా చేస్తారు, అలా చేస్తారు అని చెప్పేసి మనం చాలామందిని చూసాం. దానిని ఎలా అరికడతారు? అంత తాకెందుకు? యష్ వర్మ అని చెప్పేసి ఢిల్లీలో హైకోర్టు జడ్జి, ఆయన ఇంట్లో నోట్ల కట్టలు బయటపడ్డాయి. అది కూడా ఎలా పడ్డాయి? ఊహించని విధంగా. ఆ ఇంట్లో వాళ్ళు ఊరు వెళ్ళారో ఏదో మొత్తానికి జరిగింది. పనమ్మాయి పని చేసుకుంటూ ఉంటుంది, వెళ్ళిపోతుంది. అనుకోకుండా అక్కడ ఫైర్ యాక్సిడెంట్ జరిగితే ఆ ఫైర్ యాక్సిడెంట్ ఆపడానికి ఫైర్ ఇంజిన్ సిబ్బంది వచ్చి మంటలు ఆర్పే సమయంలో ఆ నోట్ల కట్టలు బయటపడ్డాయి. ఆ సమయంలో ఆ జడ్జి ఏమన్నారో తెలుసా? ఎవరో మా పనమ్మాయి అనుకుంటా పెట్టిందండి. పనమ్మాయి అంట అక్కడ బయట 10 కోట్లు పెట్టిద్దంట. ఏది? ఎక్కడైతే డబ్బులు దొరికినాయి అక్కడ పనమ్మాయి 10 కోట్ల డబ్బులు అక్కడ పెట్టి వీళ్ళ ఇంట్లో పనికి వస్తుంది. అలా ఎంతోమంది ఎన్నో రకాలుగా లంచాలు తీసుకుంటూ ఉన్నారు. సో ఇప్పుడు ఈయన చెప్పినట్లుగా 1000 రూపాయల పథకం, 1,00,000 రూపాయలు బాగుంది. సో ఎక్కడ లంచాలు అడగకుండా, డిమాండ్ చేయకుండా ఉంటారు, అక్కడ వరకు పరిమితం అవుతుంది. కానీ మిగతా వాళ్ళ పరిస్థితి ఏంటి? బియాండ్ దట్ ఏంటి? ఇంకొంతమంది అయితే ఎట్లా ఉంటుంది అంటే, స్థలాలు రాసి ఇచ్చేస్తారు, కొంతమందికి పొలాలు ఇచ్చేస్తారు, కొంతమందికి ఇళ్ళు ఇస్తారు, కొంతమంది కార్లు ఇస్తారు, కొంతమందికి గోల్డ్ ఇస్తారు. అవన్నీ ఎలా నిరూపితం చేస్తారు? వాటన్నిటిని కూడా అరికట్టగలగాలి.
ఖచ్చితంగా ఈ చైతన్యం అనేది ప్రజల్లో కూడా రావాలి. నాట్ ఓన్లీ లంచాలు అడిగేవాళ్ళు ఒక్కటే సరిపోదు కదా, ఇచ్చేవాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు ఎంటర్టైన్ చేస్తున్నట్లే కదా. వాడికి పని అయిపోవాలి అన్న ఆతృతలో తొందరలో ఆడేం చేస్తాడంటే అసలు అతను అడగకపోయినా ఇదిగో వేరే పొలంచండి అని చెప్పేసి ముందుగానే ఇస్తారు. అది కూడా ఉందిగా మన దేశంలో, లేదా? ఎందుకంటే రాజకీయాల్లో డబ్బు రాజకీయం, ఓటుకి రాజకీయ నాయకులు డబ్బులు ఇస్తున్నారు అని చెప్పేసి చాలామంది ఆరోపణలు చేస్తున్నారు. రాజకీయ నాయకులు ఒకవేళ డబ్బులు ఇవ్వటం మర్చిపోయినా, లేకపోతే రేపు ఇద్దాంలే అనుకుని వాళ్ళు ఆగినా, వీళ్ళు ఆగట్లేదే, వీళ్ళే ఎదురెళ్ళి మాకు డబ్బులు రాలేదేంది, మా పేటను మర్చిపోయారేంది, మా రోడ్డును వదిలేశారేంటి అని చెప్పేసి వెళ్ళి ప్రజలే డిమాండ్ చేస్తున్నారు. నేను చూసా కళ్ళారా చాలామంది నా రకంగా. ఆ మార్పు అనేది వీళ్ళలో కూడా రావాలి. వీళ్ళు చూస్తే ఈ రకంగా ఇలా చేస్తూ ఉంటారు, మరలా తిరిగి అదిగో వాడు లంచం తింటున్నాడు, వీడు లంచం తింటున్నాడు. నేను ఎవరిని సమర్థించాలో గుర్తించండి, లోపాలు ఎక్కడెక్కడ ఉన్నాయనేది ఎత్తి చూపిస్తున్నా. సో ఇలా ఎవరు చూసినా ఎక్కడ చూసినా ఏ రకంగా చేస్తూ ఉంటే ఈ లంచాలని ఎక్కడ ఆపగలుగుతామా? ఆపగలిగితే సంతోషం, చాలా సంతోషం. ఎందుకంటే టెండర్లన్నీ ఒకళ్ళకే కట్టబెడతాం. ఇప్పుడు మనం చూస్తున్నాం ఎంతోమంది పోర్టులు కావచ్చు, ఇతరత్ర కావచ్చు, అన్ని చోట్ల కూడా వచ్చిన పేరే వస్తుంది, ఉన్న పేరే ఉంటుంది. మరి ఏంటా లింకు? ఎందుకు అలా ఉంటుంది? అన్నీ ఒకరికే కట్టబెట్టాలా? అది పరిస్థితి. కాబట్టి ఆ ఇంటర్నల్ ఒప్పందాలు అనేవి కోట్లు కొల్లగొడుతున్నారు చూసారా, వాళ్ళను కూడా అడ్డుకట్టగలగాలి. వాళ్ళని అరికట్టగలిగితే నిజంగా దేశం అప్పుడు అభివృద్ధి వైపు నడుస్తూ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పుడు తీసుకున్న నిర్ణయాన్ని ఖచ్చితంగా సమర్థిద్దాం. ఇది నిజంగా చిత్తశుద్ధిగా నెరవేరాలి, ప్రజలకి మంచి సేవ అందించాలి. అది కూడా ఎట్లాగో జీతభత్యాలు వస్తున్నాయి కదా, మాకు పిఆర్సీ రాలేదు, లేకపోతే మాకు ఐఆర్ పడలేదు, ఇంకోటి పడలేదు, లేకపోతే డిఎల్ రాలేదు, ఇన్ని డిఎల్ పెండింగ్ ఉన్నాయని చెప్పేసి అంటున్నారు. కాబట్టి చక్కగా జీతాలు తీసుకోండి, ప్రజలకి పనిచేసి పెట్టండి. ఎందుకంటే ప్రభుత్వ ఉద్యోగాలు అనగానే ప్రజల్లో కూడా ఒక చులకన భావం. దానికి గల కారణం ఇదే. నేను అందరిని అనట్లా, చాలామంది పాపం జెన్యూన్గా పనిచేసేవాళ్ళు ఉంటారు, ఆనెస్ట్గా. నాకేం అవసరం, నా జీతం నాకు వస్తే చాలు అనేవాళ్ళు నేను చాలామందిని చూశా. అలాగే రూపాయి పెట్టందే పెన్ను కదపన అనేవాళ్ళని చూశా. అలా ఉంటుంది అన్నమాట పరిస్థితి. సో ఇది మాత్రం ఒక మంచి నిర్ణయంగా భావించాలి. మరి ఏం చేస్తారు? ప్రజల్లో చైతన్యం ఆ రకంగా ఉంటుందా? ఆ ₹1,00,000 కోసం వీళ్ళు పట్టిస్తారని కాదు, కానీ ఖచ్చితంగా ఆ ప్రభుత్వ ఉద్యోగుల్లో ఆందోళన ఉండాలి, ప్రజలకు మంచి సేవ అందించాలి. అలాగే టోల్ ఫ్రీ నెంబర్ పెట్టారు. ఖచ్చితంగా ప్రతి ఒక్క గవర్నమెంట్ ఎంప్లాయీకి పాకెట్ మీద నేమ్ ప్లేట్ ఉండాలి. నేమ్ ప్లేట్ ఉంటే వాళ్ళ డిజిగ్నేషన్ కూడా ఉంటే ఎవరు ఏం మాట్లాడారు అనేది ఆ ఎంప్లాయీ ఐడి ఎవ్రీథింగ్ అక్కడ కనపడతా ఉంటే ట్రాన్స్పరెంట్గా ఇమీడియట్గా కంప్లైంట్ రిజిస్టర్ చేయడం, పలానా వ్యక్తి పలానా ఆఫీసు పలానా ఐడి నెంబరు ఇదిగో పలానా రోజు పలానా టైంకి అని చెప్పేసి మొత్తం సబ్మిట్ చేస్తే అప్పుడు ఆటోమేటిక్గా కొంతమంది మీద వేటు పడతా ఉందనుకోండి, ట్రాక్లోకి వచ్చేస్తారు. చూద్దాం ఈ కొత్త ప్రయోగం ఎంతవరకు వర్కౌట్ అవుతుంది ఏంటి, మరి మీరేమనుకుంటున్నారు అనే అభిప్రాయం కామెంట్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ.